సమర్పిస్తూ ఇవాళ తిరుమలలో ఏ రీతిగా నిత్యము సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల సేవ జరుగుతుందో అది ఎక్కడ కూడా జరపాలి అని ఆ సంకల్పం ఎవరో కాకుండా మన శ్రీవాన్ మాజేటి సూర్య వేణుగోపాల్ శ్రేష్ఠి గారికి కలగడం, దానికి వారి శ్రీమతి పుత్రుడు కూడా సహకరించడం, ఇది వారి అదృష్టం. అందరికీ రాలండి ఛాన్స్, అవకాశం ఉన్నప్పటికీ అది ఎవరికి దక్కాలో వారికి మాత్రమే దక్కుతుంది. ధనం ఉన్నవాడు చాలా మంది ఉంటారు, కానీ మనసు ఉన్నవారు ఎందరు ఉంటారు? ఆ మనసు కూడా భక్తి కలిగి ఉన్నటువంటి మనస్సు ఎంతమందికి ఉంటుంది అంటే అది పూర్వజన్మ సుకృతం, భగవద్ అనుగ్రహంతో ఆ సంకల్పం కలుగుతుంది, కలిగిన సంకల్పం సిద్ధిస్తుంది కూడా. ఇవాళ మరి చక్కగా స్వామి చాలా అందంగా, అసలే అందగాడేమో, అందున ఆ దీపాలంకరణలో ఇంకా వెలిగిపోతూ ఉన్నాడు స్వామి. మోహన నారసింహుడు, ఉగ్ర నారసింహుడు కాదు. ఎందుకంటే ఉగ్ర నారసింహుడుగా ఆవిర్భవించినప్పటికీ మన ప్రహ్లాద స్వామి ఉన్నాడే, అతను ఒక్కసారి కనిపించేసరికి స్వామి కోపమంతా చల్లారిపోయింది. అలా మనందరికీ ప్రహ్లాదుని భక్తి వంటి భక్తి కలిగితే స్వామి ఎప్పుడు మోహన నారసింహుడే. అందున ఇద్దరు అమ్మలు మనకి, శ్రీ భూ లక్ష్మీదేవి, భూదేవి, ఇద్దరు తల్లులతో స్వామి ఉన్నాడు. అంటే మనందరికీ ఇటు ధాన్య సంపద, అంటే మనకి నవధాన్యాలని అందిస్తుంది భూమాతగా ఉండి, శ్రీమాతగా అంటే శ్రీదేవిగా ఉండి అష్ట ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుంది. అటువంటి ఆ నరసింహ స్వామి స్వభక్త పక్షపాతుడట. రాజకీయాల్లో ఎలా పక్షపాతితనం ఉంటుందో అలా స్వామికి కూడా ఉందంట. అయ్యో అలానా అండి అని అంటే అవును, స్వభక్త పక్షపాతేనా, తన భక్తులు ఎవరుంటారో వాళ్ళ పక్షాన్ని ఉంటాడు. స్వభక్త పక్షపాతే విపక్ష నిదారణం, దానికి వ్యతిరేకమైనటువంటి పక్షం ఏదైతే ఉందో అంటే దుష్ట శిక్షణ అనేటటువంటి చేయగలిగినటువంటి సమర్థుడు శ్రీ నారసింహుడు. అటువంటి అతడు ఎవరు? అద్భుత స్వరూపము. అతడు పరమానందుడు, మాధవుడు, మా లక్ష్మికి నాథుడు మాధవుడు. ఏ రీతిగా సహస్ర దీప అలంకరణలో స్వామి వెలుగుతూ ఉన్నాడో మనందరి హృదయాలలో, మనందరి మనస్సులలో, మనందరి కళ్ళల్లో వెలిగేటటువంటి కాంతి ఎవరండి? అదిగో ఆ స్వామి యొక్క దీపాలంకరణ. ఇక్కడ ఉంటేనే ఆ దీపాలంకరణ మనం చూడగలుగుతున్నాం. స్వామి మన కళ్ళల్లో, మనస్సుల్లో, హృదయంలో ఉన్నారు కాబట్టి, లేకుంటే ఎలా దర్శించగలము? అటువంటి స్వామి చక్కగా మన ఆచార్యుల వారందరూ హాయిగా నెమ్మదిగా మన స్వామికి అది ఏమంటారు కుదుపు రాకుండా చాలా వయ్యారంగా మీరు ఊపుతుంటే ఇలా వయ్యారంగా ఊపుతూ మనందరి వైపు ప్రేమగా చూస్తూ ఉన్నారండి. మరి ఏమిటిది? దీనికి ఏమి సంకేతము అంటే మనందరి హృదయాల్లో ఉన్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా జీవితంలో కష్టం వచ్చినా కుంగిపోకుండా, సుఖం వచ్చినా పొంగిపోకుండా, స్వామి నువ్వు లోపల ఉన్నావు కదా, నెమ్మదిగా అలా అని నేను ఉయ్యాల ఊపుతూ ఉంటాను. నీవు ఉన్నామని నేను మర్చిపోకుండా ఉన్నప్పుడు కష్టము కాదు, సుఖము కాదు అనేటటువంటి ఆ సందేశం కోసమే స్వామి ఊంజల సేవగా, స్వామికి ఊంజల సేవ ఎందుకంటే నిత్యము మనలో కూడా ఊంజల సేవ జరగాలి సుమా అనేటువంటి సాంకేతికంగా ఊంజల సేవ జరుగుతుంది. అలా మనందరి ఎవరో ఒక కవి, మనసే కోవెలగా మమతలు మల్లెలుగా, తర్వాత ఏంటమ్మా, నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువపురా. పాత సినిమాల్లో పాటలన్నీ అంత చక్కగా ఉండేవండి. అంతేత ఇలా మన మనస్సుని కోవెలగా, ఊయలగా ఎప్పుడైతే మనం మలుచుకున్నామో, స్వామి నేను ఉన్నాను, హాయిగా నేను ఊయలు ఊగుతాను అంటారు. అలా ఊరుగాక స్వామి అందరినీ, మా అందరినీ, మీ భక్తులైనటువంటి, మీ సంతతి అయినటువంటి అందరినీ చల్లగా చూసి రక్షించి కాపాడు తండ్రి అని స్వామిని ప్రార్థిస్తూ
మాకి అవకాశం కల్పించినటువంటి మన శ్రీమాన్ వేణుగోపాల్ శ్రేష్ఠి గారికి, అలాగే ప్రధానంగా మన ఆచార్యుల వారందరికీ కూడా మా అనేక ధన్యవాదములు తెలియజేస్తూ, చిన్నారులు చాలా చక్కగా వేదాన్ని చదువుతున్నారు. ఇక్కడ విద్యార్థుల మీ ముగ్గురు మీ పిల్లలేమో చాలా సంతోషం. ఎందుకంటే ఆ వాక్కుతో చదువుతూ ఉంటే మీరందరూ చదివిన దానికన్నా చాలా బాగుంది. వేదమే బాగుంటుంది. చాలా మంది అమ్మ వేద పారాయణ చదువుకుంటే అప్పుడే ఎక్కడి వెళ్ళి కబుర్లు చెప్పేసుకుంటారు. ఆ వేద పారాయణ వినాలి. వినడం ద్వారా ఈ చెవుల్లో ఉండేటటువంటి దోషం పోతుంది. చెవుల ద్వారా లోపలికి వెళ్ళి మనస్సులో ఉండేటటువంటి తుప్పు, దుమ్ము, ధూళి, పాపము, శాపము, కాపము అన్నీ పోతాయి. ఆ ఛాన్స్ ఇప్పుడు వాటిని మన ఇంటికి వచ్చి పారాయణ చేయమన్నాం అనుకోండి, మినిమం 10,000 ఇవ్వాలి. అది ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పుడు కనీసం ఎలాంటి చోటికి నిత్యం జరుగుతుంది అనుకుంటారు వేద పారాయణకులు కూడా. అంచేత ఆ సమయం తెలిసి మీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే వెళ్ళి హాయిగా ఏ చింతగా లేకుండా కేవలం ఆ వేద పారాయణ మీద దృష్టి పెట్టి వినండి. మీరు ఒక 3 రోజులు మినిమం 11 రోజులు పెట్టుకుని నియమంగా వినండి. మీకు ఉండేటటువంటి సమస్యలు ఏంటో పోకపోతే మనందరూ కలిసి వేదమాతలు అడుగుతాము, ఆచార్యులు అడుగుతాం. ఎంత ప్రభావం ఉంది. ఈ ప్రభావం మనం తెలియక వేరే వేరే ఏ మతాల్లోకి వెళ్తే, ఏ మూల్య రాసుకుంటే, ఏం చదివితే, ఎవరిని ముందుకు తోస్తే ఏమొస్తుంది అని అనుకుంటున్నాం. లేదు, మనకి వేద నిధి అది చెప్పలేనంత సారస్వంగా ఉన్నటువంటి అటువంటి వేద